సత్తెనపల్లి సెంటర్లో పోలవరం కేంద్రంగా రాజకీయ రణం భగ్గుమంది. మాజీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యలపై మంత్రి అంబటి తన స్టైల్లో కౌంటర్ ఇచ్చారు. పోలవరంపై తనతో చర్చకు రావాలని సవాల్ విసిరారాయన. బాబు వర్సెస్ అంబటి డైలాగ్ వార్ సత్తెనపల్లిలో ఓ రేంజ్ లో రీసౌండ్ ఇస్తోంది. ఇక్కడ నేను చూస్తున్నా మీ దగ్గర ఒక మంత్రి ఉన్నాడా? ఏమి రాంబాబు? రంకెల రాంబాబా, ఆంబోతు రాంబాబా? ఇంకో పక్క నేను అడుగుతున్న ఇరిగేషన్ మంత్రి కదా. రాష్ట్రంలో ఎన్ని నదులు ఉన్నాయని నీకు తెలుసా? ఎన్ని ప్రాజెక్టులు ఉన్నాయో నీకు తెలుసా? క్యూసెక్ అంటే తెలుసా నీకు? టీఎంసీ అంటే తెలుసా నీకు? తెలుసుకోవాలని ప్రయత్నం చేసావా నువ్వు? క్యూసెక్లు లేదా టీఎంసీలు లేదా ప్రాజెక్టులు ఏదో క్విజ్ మాస్టర్ లాగా నాకు క్విజ్ పెడతాడేమో నాకు అర్థం కాదా. రమ్మంటున్న చర్చ కదా. నారా చంద్రబాబు నాయుడు, కమాన్, ఎన్నికల్లోనే చర్చిద్దాం. పోలవరం ఎందుకు పూర్తి కాలేదు? అది నా తప్పిదమా, ఈ ప్రభుత్వ తప్పిదమా, లేక చంద్రబాబు నాయుడు గారు తప్పిదమా? తేల్చుకుందాం రమ్మని అడుగుతా ఉన్నా. పోలవరం నీ అసమర్థత వల్ల, నీ ఆలోచన విధానం వల్ల, నీ డబ్బు కక్కుర్తి వల్ల, ఇప్పుడు మీ మోడీ గారు చెప్పినటువంటి ఏటీఎం గా నువ్వు ఓడుకోవడానికి ప్రయత్నం చేసినందువల్లే పోలవరం దెబ్బతింది. ఏ క్షణంలోనైనా నారా చంద్రబాబు నాయుడు గారితో సిద్ధంగా ఉన్నా. సత్తెనపల్లిలో ప్రజాగళం సందర్భంగా మంత్రి అంబటి రాంబాబుపై చంద్రబాబు సెటైర్లు వేస్తే వాటికి తనదైన స్టైల్లో రిప్లై ఇచ్చారు అంబటి రాంబాబు. చంద్రబాబు చేసిన ప్రతి ఆరోపణకు కౌంటర్ ఇచ్చారు. ఒక మంత్రి అంటే సమర్థత, ఒక మంత్రి అంటే పనితనం చూసి ఇచ్చాం. వీళ్ళు ఇచ్చింది మంత్రి అంటే నాకే అర్థం కాల. ఎలాంటి మంత్రి అంటే సంక్రాంతి సంబరాల్లో డాన్సులు. పోలవరం సాధించి నువ్వు డాన్స్ చేస్తే మీరు కూడా చప్పట్లు కొట్టేవాళ్ళు. అవునా కాదా? కాసేపు మోడీతో డాన్స్ చేస్తావు, కాసేపు సిపిఎంతో డాన్స్ చేస్తావు, కాసేపు పవన్ కళ్యాణ్తో డాన్స్ చేస్తావు. అన్ని పార్టీలు మారుతూ డాన్స్ చేయించేటటువంటి ఒక డాన్సర్వి, పొలిటికల్ డాన్సర్వి నువ్వు చంద్రబాబు నాయుడు అని మనం చేస్తున్నా. నేను పండుగకు నా డాన్స్ చేసి ఆనందపడతాను తప్ప ఐ నెవర్ పొలిటికల్ డాన్స్. పవన్ కళ్యాణ్ కూడా పొలిటికల్ డాన్స్ చేస్తాడు. కాసేపు పవన్ కళ్యాణ్తో చంద్రబాబుతో డాన్స్ చేస్తాడు, కాసేపు మోడీతో డాన్స్ చేస్తాడు, కాసేపు సింగిల్గా డాన్స్ చేస్తాడు, ఇటు అటు డాన్స్ చేస్తాడు, వీళ్ళ మధ్యన డాన్స్ చేస్తాడు. ఈ రకంగా మీరు డాన్స్ వేసేవాళ్ళు. ఆయనకు పదవి ఇచ్చింది పవన్ కళ్యాణ్ తిట్టడానికి, నన్ను తిట్టడానికి. నేను చెప్తున్నా, నీలాంటి వాళ్ళని మేము లెక్క పెట్టుకోవడం లేదు. రోజులు వస్తాయి, బజార్లో నువ్వు చేసిన పనులన్నీ మా ప్రజలే సమాధానం చెప్పే రోజు తొందరలో వస్తుంది. అసలు మంత్రి అంటే ఏమిటో తెలుసా అంటున్నాడు. మంత్రి అంటే ఏంటో మాకు తెలియదు, చెప్పు. మీ అబ్బాయికి బాగా తెలిసాము, నీకు మీ అబ్బాయికి. నీకు ముఖ్యమంత్రి ఎలా వచ్చిందో మాకు తెలియదు. మీ మా దగ్గర కొట్టేసరికి ఇవన్నీ చెప్పుకోవాలా? అన్ని రాష్ట్ర ప్రజలకు తెలుసు. అందుకని నువ్వు ఈ దెబ్బతో తెలుగుదేశం దివాళా తీయబోతుంది. మళ్ళా తెలుగుదేశం చరిత్రలో కనపడదు, బీజేపీలోకి సర్దుకుంటుంది. ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. ఈ రాష్ట్ర ఎన్నికల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు. ఆ ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు పెడితే జైలు కన్నా వెళ్తారు, లేకపోతే మోడీ గారి పార్టీలో విలీనమైనా చేస్తాడు. ఇవాళ నేను చెప్పాను. ప్లీజ్ అండర్లైన్ దిస్ పాయింట్.